హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో ఫ్రెండ్స్ అందరూ బయట మాట్లాడుకుంటూ ఉండటం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. సుప్రియ కాల్ మాట్లాడుకుంటూ, ఇక్కడున్న పిల్లలకి నేను చాలా అవసరం అప్పు, వేదాంత్కైతే మరీ అవసరం అని అంటుంది. నీకే సహాయం కావాల్సినప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళకి ఎలా సహాయపడగలవు? నువ్వు వెంటనే తిరిగి ఇంటికొచ్చాయి ఇప్పుడే అని అంటుంది అటు సైడ్ నుంచి అప్పు. మన సుప్రియ వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. కాల్ కట్ చేసిన తర్వాత వెనక ఎవరో ఉన్నట్టుగా సుప్రియకి అనిపిస్తుంది. మెల్లిగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. అలాగే అక్కడి నుంచి తన రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుంది. వేదాంత్ వెనక నుంచి పిలిచినట్టుగా అనిపిస్తుంది మన సుప్రియకి. తిరిగి చూస్తే అక్కడ ఎవరూ కనపడరు. ఈలోపు డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ చైర్లో ఎవరో కూర్చున్నట్టు మనకి కనిపిస్తుంది, కానీ సుప్రియ మాత్రం చూడదు. అలాగే నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది సుప్రియ. ఇక మాలవిక ఆది రూమ్ దగ్గర ఆగి అటు సైడే చూస్తూ ఉంటుంది. ఇక స్కూల్లో లాస్ట్ డే ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది మాలవిక. స్కూల్ లాస్ట్ డే రోజు ఆదిరాజ్ మాలవిక దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, మాలవిక, నినాద్ని చూసావా? ఎక్కడున్నాడో ప్లీజ్ చెప్పవా అని అంటాడు. నినాద్ వాడి పేరు వింటేనే నాకు చిరాగ్గా ఉంది. నీకోసం నేను ఇక్కడ పిచ్చి దానిలాగా వెయిట్ చేశాను ఆది. ఒంటరిగా ఒక్కదాన్నే కూర్చొని నీకోసం చాలాసేపు వెయిట్ చేశాను. ఈ చివరి రోజైనా నాతో ఉంటావని అనుకున్నాను, కానీ అది తప్పని ప్రూవ్ చేసావు. నన్ను నువ్వు ఏ రోజు కూడా కేర్ చేయలేదు అని అంటుంది మాలవిక. నేను దీని గురించి నీతో తర్వాత మాట్లాడతాను. నేను నినాద్ని అర్జెంటుగా కలుసుకోవాలి, తనకి సారీ చెప్పాలి అని అంటాడు మన ఆదిరాజ్. మరి నా సారీ ఏది ఆది అని అంటుంది మాలవిక. నాకు సారీ చెప్పాల్సింది పోయి నన్నే నినాద్ ఎక్కడా అని అడుగుతావా అని సీరియస్ అవుతుంది మాలవిక. ప్లీజ్, అది జస్ట్ ఫర్ డేటే, కానీ నీ గురించి ఆలోచించుకోవటం తప్ప నువ్వు ఇంకే విషయం చేయలేవా అని మాలవిక మీద సీరియస్ అవుతాడు మన ఆది. మరోవైపు ఆ గొడవ చూసి దేవ్ మాలవిక అనుకుంటూ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆది, దేవ్ ఇప్పుడు కాదు, నేను నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అని అంటాడు కోపంగా. నేను ఇకపై నీ గర్ల్ ఫ్రెండ్ని కానే కాదు అని సీరియస్గా ఆది నెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన మాలవిక. ఆ మెమరీస్ నుంచి బయటకు వచ్చేసి వెళ్ళి ఆదిరాజ్ డోర్ నాక్ చేస్తుంది మాలవిక. మళ్ళీ అది కరెక్ట్ కాదనుకొని వెనక్కి తిరిగేసరికి ఆది డోర్ ఓపెన్ చేస్తాడు. నినాద్ స్కూల్ లాస్ట్ డే నుంచి కనిపించట్లేదు, వాడు అసలు ఇంటికే వెళ్ళలేదు అని ఆది మాలవికతో అంటాడు డోర్ ఓపెన్ చేయగానే. మరోవైపు దేవ్ మాలవిక వెళ్ళిందని తెలుసుకొని ఆది కూడా అక్కడే ఉన్నాడు. మేబీ వీళ్ళిద్దరూ ఒక దగ్గర ఉంటారేమో అన్న డౌట్ తోటి అక్కడి నుంచి బయలుదేరుతాడు. అది పోలీసులే కనిపెట్టలేనప్పుడు నువ్వెలా కనిపెట్టగలవు అని అంటుంది మాలవిక ఆదితో. పోలీసులు అసలు ఏమీ చేయలేదు మాలవిక, మనం ఈ కేసుని రీఓపెన్ చేయించాలి. ఒక్క క్లూ దొరికితే చాలు, లాస్ట్ డే ఏం జరిగిందో మనలో ఏ ఒక్కరికైనా తెలిసే ఉంటుంది కదా అని అంటాడు ఆది. 15 సంవత్సరాల ముందు జరిగింది ఎవరికి గుర్తుంటుంది అని అంటుంది మాలవిక. నీకు నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను కదా, సుప్రియ కూడా అలాగే అనుకుంటుంది నా గురించి అని అంటాడు ఆదిరాజ్. ఐఎమ్ సారీ ఆది, నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు. నేను జస్ట్ నీ గురించి వరీ అవుతున్నాను అంతే. నువ్వు నన్ను చూడటానికి ఇక్కడికి రాలేదని తెలుసు, కానీ నేను మాత్రం నిన్ను చూడాలనే వచ్చాను. లాస్ట్ 15 ఇయర్స్గా మనం విడిపోకుండా ఉండుంటే ఈరోజు వేరేలా ఉండేది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆది అండ్ మాలవిక. ఈలోపు దేవ్ లోపలికి వస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.